హలో ఎవ్రీవన్, కుట్టంగా మిగిలిపోయిన ఇటువంటి నెట్ క్లాత్స్ ఉంటాయి కదా, వీటితో పిల్లలకి బాగా ఉపయోగపడే ఒక మంచి DIY అయితే చూపిస్తాను. ఇప్పుడు ఈ క్లాత్ లో నుంచి మనకి ఎంతైతే క్లాత్ కావాలో అంతవరకు నేను కట్ చేసుకుంటున్నాను. దీనికి కొంచెం క్లాత్ చాలు, ఎక్కువ ఏం అవసరం లేదు. ఇలా కట్ చేసుకున్న తర్వాత వేస్ట్ పార్ట్ కూడా కట్ చేశాను. ఇప్పుడు ఈ కట్ చేసిన వేస్ట్ క్లాత్ లో నుంచి చిన్న పీస్ అయితే కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నా దగ్గర ఉన్న కొన్ని వైట్ అండ్ గోల్డ్ బీడ్స్ అయితే 2 సైడ్స్ ఈ విధంగా పెట్టుకున్నాను. ఇప్పుడు నేను వీడియోలో ఏ విధంగా అయితే ఫోల్డ్ చేసి చూపిస్తున్నానో సేమ్ అదే విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. నెక్స్ట్ 2 సైడ్స్ క్లోజ్ చేసుకుంటూ ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వస్తుంది అనమాట. ఇప్పుడు దీనికి బో షేప్ అయితే ఇవ్వాలి. ఒకవేళ మీరు చేసుకోవాలనుకుంటే ప్లెయిన్ నెట్ క్లాత్ అయినా తీసుకోవచ్చు. ప్లెయిన్ క్లాత్ అయితే ఇంకా బాగుంటాయి. ఇలా బో షేప్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పీస్ ఉంది కదా, దాన్ని ఇలా మిడిల్ లో పెట్టేసుకొని రౌండ్ గా చుట్టేసుకోవాలి గట్టిగా. ఇలా చుట్టుకున్న తర్వాత ఊడిపోకుండా ఉండడానికి ఇలా గమ్ అప్లై చేసుకొని అంటించేసేసుకోవాలి. చూడండి, బో అయితే రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఇది ప్లెయిన్ గా ఉందనేసి నేను మిడిల్ లో ఒక షో బటన్ అయితే అంటించుకుంటున్నాను. ఇప్పుడు నా దగ్గర ఉన్న ఓల్డ్ క్లిప్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి ఇలా గమ్ అప్లై చేసుకోవాలి. మీరు కావాలంటే ఫెవిక్విక్ అయినా యూజ్ చేసుకోవచ్చు. దీన్ని ఇలాంటి చేసి 10 నిమిషాలు డ్రై అవనివ్వాలి. అంతే, ఒక మంచి బౌ క్లిప్ అయితే రెడీ అయిపోయినట్టే. ఇలానే ఇంకా 2 క్లిప్స్ అయితే చేశాను. ఇంట్లో ఉండే వాటితోనే ఇలా చిన్న పిల్లలకి ఈజీగా చేసుకోవచ్చు. ఐడియా ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.